आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కెలా భరద్వాజ మాస్టర్ యొక్క మార్గ దిశ నిర్దేశంలో ప్రయాణం సాగిస్తున్న ఈ దావతగుండ గ్రామంలో ఆ సత్సంగ యజ్ఞంలో మనమందరం భాగస్వాములు కావడం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకని భాగస్వాములు అంటున్నాం? స్వామి భాగస్వామి అంటే ఏమిటి? వారు చేసే మార్గం అనండి, ప్రయాణం అనండి, అందులో మనం కూడా చేదోడుగా లేకపోతే ఉడతా భక్తిగా ఆ మార్గంలో ప్రయాణం సాగించడానికి ఈ సత్సంగమే మూలం. మరి ఇక్కడ మాస్టర్ గారిని పదం పెట్టుకోవడానికి మాస్టర్ గారిని పదం వాడుతున్నాం. మాస్టర్ గారి మీద భగవంతుడిని చేర్చుకుందాం. భగవంతుడికి ఏ పేరైనా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మరి వారు ఆచరించిన జీవిత విధానమే మన జీవిత మార్గదర్శనం కావాలి. ఇప్పుడు భగవంతుడు ఆచరించిన జీవిత మార్గ విధానము అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన పడ్డ కష్టం మనం పడతామండి, ప్రవక్త పాడుబెత్త మనం పడతామండి, కృష్ణుడు కష్టాలు పడ్డాడు ఆయన మనం పడతామండి. వాళ్ళ కష్టాలు పడ్డాడు. వాళ్ళ జీవితాల్లో మనకి ఏదైతే చేయగలమో దాన్ని చేసినా కూడా ప్రయోజనం ఉంటుంది. మనకి ఏది అవకాశమో అది చేస్తే చాలు. మనం దాన్ని అడ్డు పెట్టుకొని మనం చేయగలిగింది కూడా చేయలేకపోతున్నాం. మంచి చెడు అందులో ఏది సత్యమో ఏది ధర్మమో మనందరికీ తెలుసు. అందులో మన నడవడికని మనం మార్చుకోవడానికి అవకాశాలు కొన్ని ఉంటాయి. అవకాశాలు కొన్ని మనం దీర్ఘంగా తపస్సు చేయలేము, యజ్ఞం చేయలేము, యాగం చేయలేము. కానీ ఉన్న చోటనే ఉంటూ కూడా మనసు శుద్ధి చేసుకోగలిగితే వాడికి ఏం జరిగే ఫలితం అటువంటి ఫలితం మనకు వస్తుందని చెప్పడానికి మహనీయుల యొక్క అవతరణ. ఇప్పుడు భరద్వాజ మహర్షి గారితో అతి సన్నిహితంగా ఆయన సాన్నిధ్యంలో సూర్యప్రకాశ్రావు గారు ఆయన అనుకున్న లెక్చరర్, మాస్టర్ గారితో పాటు సహోద్యోగి, బాటనీ లెక్చరర్ అనుకుంటా, నాకు గుర్తుంటే ఆయన సన్నిధిలో ఆయన పొందిన అనుభవాలు అనుభూతి అది ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నాం. మాస్టర్ గారి జీవితానికి మన అందరి జీవితానికి ఒక బాట చూపించారు. ఆయన నా జీవితానికి బాట చూపించడం రాస్తున్నాడు. ఒకరికి సరైన బాట అంటే అది ఒకరికే ఉంటుందా అందరికీ ఉంటుందా? సేరుకోట రోడ్డు వేశారంటే సేరుకోట పనిచేసే వాళ్ళకైనా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ రోడ్డు పనికి వస్తుందా పనికి రాదా? ఆటకాతెప్పకు కావచ్చు, పేరునేడుకు కావచ్చు, ఏనాడుకు కావచ్చు, వాళ్ళకి ఆ మార్గం పనికి వస్తుందా పనికి రాదా? అందరికీ పనికి వస్తుంది. కానీ మహాత్ముల యొక్క జీవిత మార్గం అనేది ఏదో ఒక్కరికి ప్రత్యేకంగా ఉండదండి, అది మన అందరికీ ఉపయోగపడుతుంది. అది వాళ్ళు చెప్పారంటే వాళ్ళ మార్గం కాదు. మన కుటుంబం ఉంది, మన పెద్దలు ఉన్నారు, వాళ్ళ మార్గం అంటే ఏంటి? వాళ్ళ తర్వాత ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అలా అనుసరిస్తే మనము సత్ఫలితం పొందగలం. మాస్టర్ గారిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం చాలామందికి కష్టం అని రాస్తున్నాడు. చాలామందికి అది సాధ్యం కాదన్నాడు. ఇక్కడ మాస్టారు అర్థం చేసుకోవాలంటే మాస్టర్ అంటే భరద్వాజ మాస్టర్ గారు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ బాహ్యంగా చూస్తే భరద్వాజ మాస్టర్ అంటే ఆయన అలాంటి మానవుడే కదా అని బాగానే మనకుంటుంది. మరి యేసుక్రీస్తు మానవుడే కదా, ప్రవక్త మానవుడు కదా, బుద్ధుడు మానవుడు కాదా, రామకృష్ణ మానవుడు కాదా, రమణ మహర్షి మానవుడే కదా, కృష్ణ భగవానుడు మానవతారం ఎత్తారు కదా, రాముడు మానవతారం ఎత్తారు కదా. ఇక్కడ మాస్టర్ గారి అర్థం చేసుకోవాలంటే అసలు భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టము అని మనం ఎంచుకుంటామండి. భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కష్టం. ఇక్కడ భగవతత్వం అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అజ్ఞానాన్ని సులభంగా పొందడం చాలా సులభం. అది అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే మాస్టర్ గారితో పరిపూర్తిగా కానీ చాలామంది ఆయన్ని తప్పుకుంటుంటారు. ఇది చూసి అనుభవం చెప్తున్నాడు. అందుకని ఫలితం పొందారు, పొందానే ఏరు దాడి తప్పదలేసినట్టుగా ఉంటున్నారు. అది వాళ్ళ విషయం కాదు. మనము కూడా మనం పని వాడేస్తున్నాం, భగవంతుడు వేడుకుంటున్నాం.
ఆయన మన కోరిక తీరుస్తున్నాడు. కోరక ముందు ఏమంటున్నాము, భగవంతుడా నా కోరిక నెరవేరితే నేను రోజు గుడికి వస్తానను, లేదా పారాయణ చేస్తానను, లేకపోతే కొబ్బరికాయలు కొడతానను, లేకపోతే నీకు చీరలు గాజులు పెడతానను మొక్కుంటాం. అంత అవుతుంది. అంతే అయిన తర్వాత నా బోటిగా చెప్తా, మీకు కోపాలు వస్తుందేమో. 100 టెంకాయలు పడితే మొక్కున్నా, పని అయిపోయింది. నేను 100 టెంకాయలు చిన్న టెంకాయలు పడతాను మొక్కలే, 100 టెంకాయలు పడతాను మొక్కున్నా. మార్కెట్కి పోయినా, టెంకాయ ఎంత అన్నా, 30 రూపాయలు అన్నాడు. అనేటప్పుడు కూడా గమనిస్తారు, చిన్న తక్కువ ధరలు అడగచ్చు కదా. దేవుడికి కొట్టాలండి చిన్న టెంకాయలు కూడా ఉంటాయి. చిన్న టెంకాయలు అడిగినా అది పద్ధతిగానే ఉంటుంది. గుడికండి దేవుడికి కొట్టాలి, 100 టెంకాయలు కావాలి, చిన్నది కావాలంటాను. మరి ఏదో తగిలేసినట్లయితే కదా. అందుకే భగవతత్వాన్ని తీసుకున్నంత సామాన్య విషయం కాదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండు. నువ్వు లాభం పొందావు, పొందిన దానికి నువ్వు కృతజ్ఞతాభంగా నిన్నెవరు మొక్కోమన్నాడు అసలు. ఆయన ఫలితం పొందుతున్నావు. నిజంగా ప్రకృతిని అంతా మనం ఫలితం పొందుతున్నాం. పంచిపోతానే భగవంతుడు అనుకున్నాం, భూమి నుంచి పొందుతున్నాం, నీటి నుంచి పొందుతున్నాం, అన్ని నుంచి పొందుతున్నాం. పొందిన తర్వాత మనం వాటి పట్ల కృతజ్ఞతాభావం ఉన్నామా, లేకపోవడమే మనం వదిలిపెట్టడం అంటే అర్థమని భావిస్తున్నాం. ఇక్కడ మాస్టర్ గారి ఫలితం పొంది దూరమైన చెప్తున్నాడు. ఇక్కడ మనమే ఆలోచించుకుంటున్నాం, ప్రకృతి నుంచి భగవంతుడి నుంచి మనం అన్నీ పొందుతున్నాం. అన్నీ పొందిన తర్వాత వారిని గుర్తుపెట్టుకుంటున్నామా, వాళ్ళ మాస్టర్ గారిని గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయారన్నారు. మాస్టర్ గారు బాగానే పెడదాం, మనసు కింద ఆలోచించుకున్నాం. అది తప్పుకుంటున్నారు. కారణం ఏమంటే మాస్టర్ గారు దగ్గరగా ఉండి ఆయన సేవించడం, ఆచరించడం చాలా కష్టము. మాస్టర్ గారి దగ్గర ఉండి ఆయన సేవించాలన్నా ఆచరించాలి చాలా కష్టం అన్నాడు. ఇక్కడ ముందు చెప్పుకోండి, ఇక్కడ మాస్టర్ గారు అంటే ఆయన శరీరం మాత్రం కాదు. మనం భగవంతుడి భావన గుర్తుకుంటాం. అంటే మాస్టర్ గారు భగవంతుడని కాదండి, మళ్ళీ అట్లా ఆలోచించుకో. మాస్టర్ గారు దేవుడే చెప్పడం ఇక్కడ, మాస్టర్ గారికి చెప్పుకుంటున్నాం కాబట్టి మాస్టర్ గారు పెట్టుకుంటున్నాం. నిజంగా రాముడినో కృష్ణుడినో పెట్టుకుని పూజ చేసుకున్నప్పుడు వాడు నిజంగా హృదయపూర్వకంగా సేవించగలుగుతున్నామా, ఆరాధించగలుగుతున్నామా, ఆచరించగలుగుతున్నామా? ఎందుకంటే అంత ఆషామాషిగా త్రికరణ శుద్ధిగా వాళ్ళని సేవించగలగాలి, ఆచరించగలగాలి, వాళ్ళని పూజించగలగాలి. ఎందుకు కష్టము అని రాశాడు. కష్టం చెప్పాడు, చాలా కష్టం. ఎందుకు కష్టము అంటే త్రికరణ శుద్ధి లేకపోతే కష్టం, త్రికరణ శుద్ధి ఉంటే సులభం. మనకి త్రికరణ శుద్ధి రావాలంటే మొట్టమొదటి నుంచి ఈ మనసు సంస్కారం శుద్ధి చేసుకుంటూ ఉంటే తప్ప త్రికరణ శుద్ధి రాదు. మనం ఇప్పటికిప్పుడు వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోవాలంటే చాలా కష్టం. ఇక్కడ సేవ అంటే బాహ్యంగా చేసే సేవ కాదండి, ఆయన చెప్పిన మాటని గౌరవించి ఆయన తృప్తికరంగా జీవించడమే సేవించడం అంటే. అలా ఆయన తృప్తికరంగా జీవించాలంటే వీడిలో తృప్తి కావాలి, ముందు సంతృప్తి కావాలి. వీడు సంతృప్తి ఉన్నప్పుడే ఆయన సంతృప్తి మనం కలిగించగలం. అలాగే మాస్టర్ గారి విషయంలో మాస్టర్ గారు గురువు దగ్గర సేవ చేయాలంటే చాలా కష్టము. అదే యేసుక్రీస్తుడు ఆయన్ని పట్టించేవాళ్ళని 5 మంది శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన పోయిన తర్వాత ఎవరు దానికి పీటలు ఎక్కాల డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే వస్తాడు యేసు ప్రభు, వచ్చి వాడు కాళ్ళు కడుగుతూ ఉంటాడు. ఎందుకు కాళ్ళు కడుగుతున్నారు అప్పుడు వాడు చెప్పగలుగుతారా? ఎందుకు కడుగుతారంటే ఎవడు సేవకుడు వాడు నాయకుడు. అర్థమని భావిస్తుంది. ఎవడు సేవకుడు వాడే నాయకుడు. దాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు. మరి సేవ మాత్రం చేయను, నాయకత్వం మాత్రం కావాలి. పల్లకిని మాత్రం నేను కట్టను, పల్లకిని మాత్రం నేను కూర్చోవాలి. మనం సమాజ సేవకాలు చేస్తుంటున్నాం. కష్టపడేవాడు ఒకడు, పేరు తెచ్చుకునేవాడు ఒకడు. అంటే సేవ చేస్తే తప్ప నాయకుడిత్వం కాదు, కాలేము అనే భావన యేసుక్రీస్తు చెప్పాడు ఇక్కడ. అందుకే మహాత్ముల దగ్గర అటువంటి సేవ చేయాలంటే క్షుణ్ణంగా వారి యొక్క తత్వం మనకు అర్థం కావాలి.
ఆ తత్వం అర్థమైతేనే ఆ పనిని సక్రమంగా మనం చేయగలం. ఇక్కడ మాస్టర్ గారి విషయంలో కూడా ఆయన దగ్గరుండి సేవ జాతర కష్టం. ఎందుకంటే ఎప్పుడైతే అతి సన్నిహితంగా ఉన్నారనుకోండి, నాలో లోపాలు మిమ్మల్ని మీలో చూస్తా. మీలో లోపాలు ఉండవు, నాలో లోపాలు మీలో చూస్తా. అంతమంది లేదు. నాలో బలహీనతలు ఉన్నాయి, నా బలహీనతలే మీలో ఉండాలని నేను చూస్తూ ఉంటా. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళకు దూరం అవుతాం. అందుకని మహాత్ముల దగ్గర సేవించాలంటే క్షుణ్ణంగా వారి యొక్క తత్వమును అవగాహన ఉంటే తప్ప వాళ్ళని సేవించలేము, పూజించలేము. అందుకే హీఈజ్ ఎ టఫ్ మాస్టర్ అన్నాడు. మాస్టర్ హీఈజ్ టఫ్ మాస్టర్ ఇన్ ది స్పిరిచువల్ లైన్స్ అన్న పదం వాడాడు ఇక్కడ. ఆధ్యాత్మికతలో మాస్టర్ గారిని అనుసరించడం చాలా కష్టము. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే జ్ఞానంలో అని పట్టుకోవాలండి, ఏదో పూజ పురస్కారం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆయన అనుసరించాలంటే చాలా కష్టం. కొండ ఎక్కాలంటే చాలా కష్టమే. కష్టపడితే కానీ దేవుడి దర్శనం కాదు. ఏదైనా కష్టంలో కంటే అన్ని కష్టాలే. కష్టం లేకుండా ఏదైనా మనం చేసుకోగలమా? కష్టపడకుండా ఏ పనైనా సాధ్యమవుతుందా? ఒక 4 గింజలు వేస్తే గమన కూర్చోనంటే పైరు బాగా పండిపోతుందా? ఎవరు పోతారండి, నీళ్ళు ఎవరు నీళ్ళు పెడతారండి, ఎవరు పోతారు బొగడు చూస్తారండి, సాయంత్రం బొగడు ఎవరు చూస్తారంటే పంట పడుతుందా? మరి కష్టం అనుకుంటారా? అందుకని ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. అంతే అంటారు, కాలానికి అనుసరంగా పోయేవాడు సమర్థుడు అంటారు. కాలంతో పాటు అన్ని పనులు చేసుకుంటున్నాడు అంట. ప్రతికూలంలో కూడా అనుకూలంగా చేసుకుని పోయేవాడే జ్ఞాని. అర్థమైంది? అంతా బాగా తెలుసున్నప్పుడు గొప్పవాడిని విజేత అర్థమవుతుంది. నేను ఆట కూర్చున్నప్పుడు నా గొప్ప తెలుస్తుందా? కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట ఇక్కడ మాస్టర్ గారు. అంటే ఆధ్యాత్మికతలో ఆయన అనుసరించడం కష్టం. ఎందుకు ఆయన అనుసరించున్నాడు? ఆయన జీతం అనుకుంటున్నాం. ఆయన ఐఏఎస్ పాస్ అయ్యాడు, కలెక్టర్ ఉద్యోగం అనుకున్నాడు. నేను వదులుకుంటానా? వదులుకోగలమా? ఐఏఎస్ పాస్ కలెక్టర్ ఉద్యోగం వస్తే తన పక్కన పడేసాడు. పెద్ద పెద్ద పూజల పుస్తకం పక్కన పెడదాం, అది నేను చేయగలనా? తన ప్రొఫెసర్కి ఉద్యోగం చేరి తన జీతానంతా కూడా పిల్లకాయలకి పుస్తకాలు కొనడం, ఫీజులు కట్టే సరిపోయింది. నేను చేయగలనా? ఇంకా ఆధ్యాత్మిక లౌకికంగానే చేయలేదు, ఇంకా ఆధ్యాత్మిక ఏం చేయగలుగుతాం? ఆయన చెప్పదు కష్ట పరిస్థితుల్లో కూడా వారి యొక్క యోచన విధానం ఎలా ఉంది. మాస్టర్ గారు కష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళ యోచన ఎలా ఉంది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, 10 మంది సతాం కూర్చుంటున్నారు, వాళ్ళకి అన్నం పెట్టాలా, ఇంట్లో మాత్రం లేదు. చూడండి, పురాణ గుడిగాడు వచ్చి ఇంట్లో ఏమి లేవు, వీళ్ళందరూ అన్నం వండమని చెప్పి అని ఒకటే మాట అంటాడు. ఆయన పని నేను చేస్తాడు, నా పని ఆయన చేస్తాడు అన్నాడు. ఆయన పని అంటే ఏంటి? ఇందరి రూపాల్లో భగవంతుడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన చెప్పిన పని నేను చేస్తున్నాను, ఇంకా నా బాగులు ఆయన చూసుకోవాలా అని చెప్పగలమా? వెంటనే బయట రిక్షా ఆగింది, అది బస్తా బీది తీసుకుపోతా ఉన్నాడు. అది విశ్వాసం, అది దృఢ సంకల్పం. అలాగే ఇతడు క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారి యోచన పద్ధతులు మనం నిశ్చితంగా గమనించాలి, పరిశీలించాలి. అప్పుడు కానీ వాళ్ళు మనకు ఆయన అంటే ఏం అర్థం కాదు. సార్ రాముడిని గమనించండి, కృష్ణుడికి చిన్నప్పటి నుంచి కష్టాలే. పుట్టడమే జైల్లో పుట్టాడు. ఏమన్నా కృష్ణుడికి అది తెలుసా? జైల్లోనే పుట్టాడు. అక్కడి నుంచి రేపాలకు వచ్చాడు. ఆయన చంపడానికి ఏదో పోతానని ఇంకొక రాజ్యాలందరూ వచ్చా, కానీ ముఖాన చిరునవ్వు చెదిరిందా? అంటే ఇప్పుడు మాస్టర్ గారు కృష్ణుడితో పోలుస్తున్నారు, రాముడితో పోలుస్తున్నారు అని మాత్రం భావించొద్దని దయచేసి. మనం ఏ దేవత ఆలోచిస్తున్నామో ఆ దేవతని మాట్లాడుతున్నాం. అలాగే యేసుక్రీస్తు పడ్డ కష్టాల్లో మనం ఏమైనా పడగలమా? ఆయనకి ఎంతమంది ఇబ్బంది పెట్టారు? ఆయన మంచి చెప్పాడా, చెడు చెప్పాడా? మహాత్ములందరూ కూడా ఇబ్బంది పడ్డవాడే. చివరికి సోక్రటీస్
విషం పెట్టి చంపారు. మన ప్రతిభాంగ సిద్ధారూఢ స్వామిని గుద్దు మీద తూక్కి చంపారు. ఆయన సిద్ధారూఢ స్వామి ఒక హుబ్లీలో ఉంటే. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాడి జీవితం బాగా పరిశీలిస్తే అప్పుడు కానీ వారి యొక్క జీవితత్వానికి అర్థం కాదు. అందుకే మహాత్ముల జీవితాన్ని మనం నిరంతరము పరిశీలించాలి, చదవడం కాదు. అందుకే మనకు భాగవతం ఇచ్చాడు వ్యాస భగవానుడు, పెరిగి పురాణం ఇచ్చాడు, ఆలవార్లు ఇచ్చాడు. అలాగే అన్ని మతాల్లో, బౌద్ధ మతంలో కూడా ఉంది, బౌద్ధ మతంలో ఉంది, క్రిస్టియన్ మతంలో కూడా ఉంది, అన్నింటిలో కూడా ఉంది. ఇది ఈ మహాత్ములు అనే పరంపరలు. ఒక్కొక్కసారి మందిరం నిర్మాణం కడుతుంటే, ఇద్దరు మందిరం కడుతున్నారు కదా, డబ్బులు లేవు, నేను బ్యాలెన్స్, రేపు కూలోళ్ళు వస్తాను. ఏంటి మాస్టర్ అంటే నిర్లిప్తంగా ఏమో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి చాలు అన్నాడు. అంతే, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, పక్కన వాళ్ళకంతా డబ్బులు చేసేవాడు. అంటే ఇక్కడ చూడండి, కర్మలు ఎలా ఆయన చేస్తున్నాడు అంటే లోపల ఆందోళన లేదు. ఎందుకు ఆందోళన లేదు? దిక్కులేని వారికి దేవుడి దిక్కున పదం వాడేస్తాం మనం. ఇక్కడ దిక్కులేని కాదు, ఏ పర్యానికైనా ఆయన ఒకడు ఉన్నాడు. ఇది ఆయన పని, నేను పనిముట్టు అనుకుంటే మాత్రం ఎక్కడ ఆటంకం రాదండి, మన జీవితంలో కూడా రాదు. అలాగే మందిర నిర్మాణంలో కూడా వచ్చింది. రేపు అనే ఆలోచన ఉన్నదానికి ఈరోజు గట్టిపోతుందా? రేపు సంగతి రేపు, ఈరోజు అయిపోయింది, రేపు సంగతి రేపు, ఇంకా రాత్రి పొద్దుపోవాలి కదా, పొద్దుపోతే లేస్తే కదా రేపు మాట. అంటే రేపటి ఆలోచన లేదు. దీనివల్ల మనకి ఏమంటుంది? మనకి గతం గురించి బాధలు, భవిష్యత్తు గురించి భయం. ఆ భయంలో వర్తమానంలో ఏ పని చేయలేము మనం. ఇప్పుడు రేపేం జరగకపోదు టెన్షన్గానే అనుకోండి, పరీక్ష చెప్తాం, రేపు ఎగ్జామ్ ఎట్లా రానుకుంటాం అనుకోండి, ఇప్పుడు చదవం మనం. ఎగ్జామ్ రాసి చదువుతాం, రేపు ఎగ్జామ్ రాస్తాం. అట్లాగే మన కర్మలు ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం. రేపు ఫలితం తర్వాత దేవుడు మనకెందుకు? ఈరోజు ఏం పని చేయమన్నాడు ఆ పని చేద్దాం. మనకి ఏ పని మనకి భగవంతుడు నిర్ణయించాడో ఆ పని మనం చేసుకుంటాం. అంటే దీన్ని బట్టి ఒకటి నిర్ణయించుకుంటూ రావాలి. అంటే రేపు కొంచెం ఆలోచించకూడదా అని చెప్పలేదు. ప్లానింగ్ ఉండాలి, ప్రణాళిక ఉండాలి, భయం ఉండకూడదు. ప్లానింగ్ చేసుకోవాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది. అలా చేయడం మొదలుపెట్టు. నువ్వు ప్లానింగ్ చేసుకుంటానే ఉంటే పని ఎప్పుడు చేసేది? అర్థం కావాలి. సరే, కోడిగుడ్డు అది చేస్తే మనకు అర్థమవుతుంది. కోడిగుడ్డు పెట్టేసేయండి, పదగుతా ఉంది, లోపల పిల్ల ఉంది కదా, లేస్తుంది కదా, అది బయట వస్తే ఏముండదు ఏమో అని ఆలోచించుకుంటా ఉంది అనుకోండి, అది లోపలే ఉంటుంది. అది పని ఏంది? ముగ్గుదా కొట్టుకుంటా వస్తే బయట వస్తుంది. బయట ఎలా ఉంటుందేమో, ఎలా ఉంటుందేమో, ఆ ముగ్గు కొట్టకుండా వచ్చింది ఏముంటుంది, లోపలే ఉంటుంది. అంటే అర్థమైంది అనుకుంటున్నా. ప్రణాళిక చేసుకో, ఆ ప్రణాళిక నడుచుకో. ఏమవుతుందేమో దాని గురించి ఆలోచిస్తే బయట పోతే ఏమవుతుంది, లోపల ఉంటే ఏమవుతుంది అని పంచుకున్నాను అనుకోండి, నువ్వు లోపలే ఉంటావు. మనం బావిలో కప్పలాగా ధైర్యం చేసి ముందుకు నడవాలి. నడిస్తే బయట తెస్తే కదా దానికి మంచి వచ్చాడు మనకు అర్థమవుతుంది. లోపలే కూర్చుంటే మనకి ఏమవుతుంది, మంచి అర్థమవుతుంది. అదే మాస్టర్ గారు రేపటి ఆలోచన లేకుండా ఈరోజు మనం ఏం చేయాలి అంతవరకే మన డ్యూటీ, అది సంపూర్ణంగా చేయగలగాలి. అది మాస్టర్ గారు మహాత్మ తత్వం అంతా అంతేనండి. వారి సన్నిధిలో, మాస్టర్ గారి సన్నిధిలో ఎందరో మహిళను దర్శించారు, సేవ చేశాడనే అవకాశం ఈ సూర్యప్రకాశం కల్పించాడట. ప్రత్యక్షంగా చూశాడు, ఆయన ద్వారా వెంకటేశ్వర చూసుంటాడు. మన పరిస్థితి ఏంటి? మనం ప్రశ్న చేసుకోవాలి కదా. వారి సన్నిధిలో ఎందరో మహిళను దర్శించాడట ఆయన. ఇప్పుడు వారి సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. వారి సన్నిధిలోనే మన చేత అనేక మహాత్మ చరిత్రలు సత్సంగం చేపిస్తున్నాడు. అప్పుడు ఆ మహాత్మ చరిత్ర ద్వారా మనం దర్శిస్తున్నామా లేదా? ఎప్పుడు? శ్రద్ధగా విన్నప్పుడు. లేకపోతే ఎలా దర్శించగలం? పాలపాడుగురుగా కావచ్చు, వెంకటేశ్వరం కావచ్చు, చౌటమ్మ కావచ్చు, గజాన మహారాజు కాదు, ఇన్ని సత్తంగా దాదాపు జరిగినాయి. ముగిసిన దత్తాత్రేయం కావచ్చు, అవన్నీ మనం హృదయంతో కానీ విని కలిపి ఉంటే మనం దర్శించుంటాం.
అంతేకాకుండా మాస్టర్ గారు ప్రారంధాన్ని కూడా మార్చగలరు. ఇప్పుడు మాస్టర్ గారు అంటే ఆయన గురించి చెప్పుకుంటానండి, భగవంతుడు ప్రారంధాన్ని కూడా మార్చగలరు. ఇప్పుడు భగవంతుడు అంటే ఆయన భగవంతుడు అంటున్నారు అనొచ్చు మీరు. ఆయన భగవంతుడు ఇంకా చెప్పడం లే. ఇక్కడ రావణ పడి పెట్టుకుంటే రావణ పేరు సాయం పెట్టుకుంటాం. భగవంతుడు ప్రారంధాన్ని మార్చగలరు. భగవంతుడు పగల పెట్టేద్దాం, మన ఇంట్లో సంగతి చూసుకుంటాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఏదో చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటుని క్షమించి మనల్ని కాపాడగలరు. అంటే ఆ కాపాడే చెప్పేటట్టుంది మన ఇంటి యజమాని మీద ఉంది. ఎప్పుడు కాపాడతాడు? వీడి నడవడిక మార్చుకుంటే. అలాగే భగవంతుడు కూడా మనలో మన ప్రారంధాన్ని మార్చగలరు. ప్రారంధం అంటే ఏంటి? పెద్ద బండరాయి తగలాల, చిన్న రాయి తగులుతుంది. గొడ్డల పేటు కలగాల, గోరు చుట్టిలే తోపోతుంది. అది భగవంతుడి యొక్క శక్తి, వీడి నడవడికను బట్టి ఉంటుంది. సరే, ఇది కూడా కొంచెం అర్థం కాకపోతే, ఒకరికి యావజ్జీవక ఆహార కష్ట చేశారు, తప్పు చేశాడు. యావజ్జీవాలు అంటే 14 ఏళ్ళు గంట ఉంటాయి కదా. ఆగస్టు 15 రిపబ్లిక్ డే రోజు కొంతమంది విడుదల చేస్తారు. వాడి యొక్క ప్రవర్తన బట్టి, మంచి ప్రవర్తన బట్టి ఆ జైలు వేస్తాడు. వీడు మంచి నడవడిగా ఉన్నాడు, ఇంతకుముందు దొంగే అంతకుడే ఇప్పుడు మారాడు అని వాడి పేరు ఎంటర్ చేస్తాడు. ఎగ్జామ్కి వాడి శిక్ష తగ్గిపోతుంది. వదిలిపెడతాడా లేదా? అలా కాకుండా ఆ జైల్లో కూడా అందరూ తగ్గు పెట్టుకుంటూ చేసుకుంటున్నాడు అనుకోండి, వాడి పేరు ఎంటర్ చేస్తాడా? వదిలిపెట్టమని. ఇది కూడా వాడు యావజ్జీవంగా శిక్ష అనుభవించాల్సిన వాడిని వాడి మంచి పరివర్తన వల్ల ఆ జైలు ఏ విధంగా అయితే ముందుగానే శిక్ష పూర్తిగా ఉంది ఏడాది విడుదల చేస్తాడో, మన ప్రారంధాన్ని కూడా భగవంతుడు మనకు నడవడికను బట్టి, నడతను బట్టి దాన్ని మార్చగలడు అన్న నమ్మకాన్ని మాస్టర్ గారు మాలో కలిగించాడు. ఇక్కడ మాస్టర్ గారు ఈ సందర్భంలో ఏంటి మనలో ధైర్యాన్ని నింపుతున్నాడు, విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. నేనుండగా నీకు భయం వేయాలని బాబా చెప్పాడు, దాన్ని దృఢత్వం చేస్తున్నాడు. దాన్ని విశ్వసించండి అని అనేకమైన రుజువు చూపిస్తున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక ధైర్యం కల్పించాలనుకోండి, వాడు ఎత్తన ముందుకు బాగున్నాడు. నువ్వు ఇంతేరా నా అనుకోండి, వాడంతే ఆడే కూర్చొని ఉంటాడు. వాడంతే అని చెప్తున్నాడు. మాలో అటువంటి ధైర్యాన్ని కలిగించేవాడు, నిరూపించేవారు కూడా. వీళ్ళ అమ్మాయికి బాగా మెంటల్ ఎఫెక్ట్ ఇది సూర్యప్రసాద్ కుమార్తెకి. అయినా సరే ఆ అమ్మాయి తన పారాయణ చేయించాడు, చేయించాడు. తర్వాత ఆ అమ్మాయి దాదాపు 30-40 సంవత్సరాలైనా కూడా ఇంట్లోనే సరే తన పని తాను చేసుకోగలిగింది కదా. మరి ఆడపిల్లే ఇలా మెంటల్గా ఉంది అనే దిగులు సూర్యప్రసాదం లేదు. ఎందుకని? భగవంతుడు మనకి మంచిది కానీ ఏది చేయడు. మన ప్రారంభం, ఆ పాప ప్రారంభం. ఆ ధైర్యం ఉందనుకో తట్టుకుంటాం కదా, తట్టుకోగలమండి. అంత స్థితిలో ఒక ఆడపిల్ల మెంటల్గా ఇంట్లో ఉంటున్నప్పుడు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? వయసు 30-40-45 కూడా అయిపోయింది. మేము చూసేప్పటికే 30-40. కానీ ఎక్కడ అతనిలో సూర్యప్రసాదంలో బాధ అనేది లేదు. అంటే తన పని తను చేసుకోలేకుండా ఆమెకు సహాయం చేసేటువంటి ఎంత కష్టంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించాడు. చూడండి ఎట్లా ఆలోచించాడు. అర్థం చేసుకుంటాడు. తన పని చేసుకున్నట్టుగా కల్పించాడంటే ప్రారంభం తగ్గించినట్ట లేదా? అటువంటి ధైర్యాన్ని మనకు నింపాడా లేదా? ఇలా ప్రతి విషయంలో కూడా మాస్టర్ గారు యొక్క తత్వాన్ని తన సన్నిధిలో ఉండి చెప్తున్నాడు. ఇంకోటి, మాస్టర్ గారు కాంతా కనకాల ద్వారా చాలామంది దొరికిపోతారు. ఇది స్వాములు అనుకునేవాళ్ళు, మామూలు మన అనుకునేవాళ్ళు ఈ రెండింటి దగ్గర బలహీనపడిపోతారు. కానీ మాస్టర్ గారి విషయంలో మాత్రం ఎవరూ కూడా, అది కనకం కావచ్చు, కాంత కావచ్చు, దేనికి మాస్టర్ గారు లొంగలేదు. అంటే ఆయన కాలిన మేలిన బంగారం, అంటే అగ్నికళ అంటే వాడు. ఆయన ముట్టుకుంటే మనకి కత్తి కాలిపోతుంది. అంటే అంత స్వచ్ఛత కలిగిన వాడు. కానీ ఇక్కడ మాస్టర్ గారు అవుతుంది అంటే అది చదివేటప్పుడే
ఒక మాస్టర్ భారీగా ఉండేవాడి, బాగా తెర్రగా తొండపండులాగా ఉంటుంది శరీరం, బాడీ పగిలిన వాళ్ళలాగా ఉంటుంది బాడీ. అప్పుడే ఒక ఆమె వచ్చి నన్ను పెళ్లి చేసుకో ప్రేమలాగా రాసింది. రాస్తే దేవాంచాడు పారేస్తాడు, దాంట్లో పట్టించుకోడు. ఆమె నేరుగా వచ్చి నీకు మగతనం లేదని అడిగింది. ఆడపిల్ల ఆయన కోరి వస్తామంటే నువ్వు ఇలా ఉన్నావా అనేది అన్నప్పుడు మాస్టర్ అక్కడ కూడా జంకల. అది అయిన తర్వాత ఇంతకుముందు నాకు సీలెట్ అభిమానం ఉండిందేమో, కానీ నువ్వు ఈ మాట అయిన తర్వాత సీలెట్ నాకు విరక్తి పుట్టింది అన్నాడు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని. నేను పెళ్లి నువ్వు చచ్చిపోతావేమో అని చెప్పటికి దానికి మాస్టర్ గారు జంకల. చివరికి ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవడం, భర్త చనిపోవడం కూడా జరిగింది. అంటే ఎక్కడ కూడా మాస్టర్ గారు ధర్మం విషయంలో ఆయన కాంప్రమైజ్ కాలేరు. ఆయన జీవితంలో ఆయన వినియోగించుకున్న ఆయనతో ఫలితం పొందారు. ఫలితం పొందాలంటే అరటిపండు తినేసి తొక్కవారేసినట్టుగా ఆయన దగ్గర ఫలితం అంతా పొందేసి ఆయన పక్కన పెట్టేశారు. ఇప్పుడు మనం భగవంతు దేవుడు పక్కన పెట్టేట్టుగా కోరుకుంటున్నాం. మరి ఆయన కోరిక ఇది తీసుకుంటాడు మనకి చెప్పండి, నిజంగా చెప్పండి, అందరికీ ఎందుకు తీసుకుంటాడు? ఈ బాబా పక్కన పెట్టండి, మన కులదైవాలు ఉన్నారు కదా అని తెలుసుంటారు కదా, కానీ దాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుని ఉండగలుగుతున్నామా? నాకింత కష్టం కాపాడాడని అనుక్షణం గుర్తుందా అని ఎవరైనా ప్రశ్నించుకోవడమే. ఉందని చెప్పడం లేదండి. నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చిందని ఆ రోజు పోయి కొబ్బరికాయ కొట్టు చేసిన అంతే. తినే ప్రతి మతుకు ప్రతి నెలా చేసుకునే జీతం అప్పుడు నాకు గుర్తున్నాడా అని ప్రశ్నించుకుంటున్నా. ఉందని లేదని మీకు ఉందా అని నేను అడగను, మీకు లేదని నేను చెప్పను, నాకు ఉందని నేను చెప్పను. ఆలోచించుకోమంటున్నాను. తినే ప్రతి మెతుకు కూడా ఆగి నాకు పెట్టిన భిక్ష అనే భావం మనలో ఎంత మేరకు నిలుపుకుంటున్నాము. దానికోసమే అండి. ఎందుకు ఇది సాధన అంటే మన మళ్ళీ సంస్కారాన్ని సరిదిద్దుకోవడానికే. ఇక్కడ బాధుడే ఈడ సున్నితంగా ఉతకడం అంటుండదు సత్సంగంలో, బాధుడే ఉంటుంది ఇక్కడ. ఆ బాధుడికి అబ్బా చిరిగిపోయిందంటే ఏం చేస్తాం, ముందుకు పోవాళ్ళ. కాబట్టి ఎందుకు అలా బాధపడేది? మన ఊరికి వాషింగ్ మిషన్ అట్లా వేసుకునేసి అట్లా వేసుకునేస్తాము. అంతగా దుర్వాసన వచ్చి అనుకోండి, ఏదో కంఫర్ట్ గింపట్లు ఉన్నాయి కదా, దాన్ని పూసుకేసిన వేసినామంటే దుర్వాసన రాదు. బండకేసి బాధపడితే మురిగిపోవడానికి, వాషింగ్ మిషన్ వేస్తే తిప్పి మురిగిపోవడానికి చాలా తేడా ఉంటుంది. అది మురిగిపోదనే కంఫర్ట్లు వచ్చినాయి. ఏది కాదంటారా? కాబట్టి ఇక్కడ ఇతరుడు వినియోగించుకొని తొక్కుబారేసినట్టుగా భగవంతుడు కూడా మన పరిసరలో ఉంటుంది. అయితే వాళ్ళు వెళ్ళిపోతే అది మన ప్రారంభమే. ఆయన మర్చిపోయామనుకుంటే ఆయనకే నష్టం లేదండి, ఆయన దూరం అవుతున్నాం లెక్క. అంటే మన ప్రారంభము మన దురదృష్టం కూడా. కృతజ్ఞత లేకపోవడం కూడా మన దురదృష్టమే. బాగా కూడా చూడండి, బాగా మామిడి పండు బాగా ఒత్తి ఇచ్చేవాడు, రసం అంతా వస్తుంది, తొక్క తింగమని ఆయన పెట్టుకునేవాడు. నా రసం అంతా నేను తీసుకున్నాను నాయన, ఆ తొక్కే నేను పెట్టుకుంటాను అని జ్ఞానం మనగా ఉంటే కృతజ్ఞత ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది మహనీయులు ఎంత జ్ఞానాన్ని మనకు అందించారండి. ఆ కృతజ్ఞత మనకు ఉందా? టీవీ కనుక్కున్నారు, సెల్ ఫోన్లు వాడుకుంటున్నాం, ఇవి కొనుక్కుంటున్నాం. దీన్ని కనిపెట్టిన వాడు ఎంతగా కష్టపడి ఉంటాడు. కనీసం వాడిని గుర్తుపెట్టుకుంటున్నామా? టెలిఫోన్ కనిపెట్టిన వాడెవడు గుర్తుపెట్టుకుంటున్నామా? మాట్లాడినప్పుడు అంతా ప్రశ్న అడిగినప్పుడు చెప్తాను గ్రాహం బెల్ అనేసి మాట్లాడు. థ్యాంక్స్ గ్రాహం బెల్ గారు, మీ వల్ల అంటే చెప్పడం లేదు, కనీసం గుర్తుపెట్టుకుంటున్నావా అనే సంగతి బట్టి మాట్లాడుకుంటున్నామని. ఇక్కడ ఆయన మాస్టర్ గారి దగ్గర ఆర్థికంగా ప్రయోజనం పొందిన మాత్రమే అందరూ కూడా మాస్టర్ గారు దూరం అయిపోయారు. మాస్టర్ గారి దగ్గర ఆర్థికంగా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు.
ఇక్కడ ఆర్థికంగా అన్నాడు, వాళ్ళు దూరం అయ్యారు. పారమార్థికంగా అయితే దగ్గర అవుతాం. ఆర్థికంగా అంటే ఆర్థికంగా అంటే డబ్బు అనుకుంటున్నాం. అక్కడ ఆర్థికంగా అది కొరకు తీసుకుంటున్నాను అనుకోండి, దూరమే మనం. అలా కాదు, నాకేదో మంచి చేయాలనుకోండి అని దగ్గర అవుతాం. అప్పుడు ఆయన పట్టుకుంటాడు. అంతకు మనం పట్టుకున్నాం, జారిపోతాం. ఏమో తినాల మీ పిల్లవాడు నేను పట్టుకున్నాడు అనుకోండి, నేను పట్టుకున్నాడు, వాడు తినాలి చూస్తాడు, మీ పట్టు జారిపోవచ్చు. అదే మీరు పట్టుకున్నారు అనుకోండి, వాడు లాగినా కూడా మీరు జాడిస్తారు. ఇక్కడే రాదికి వారం ఇంకా అయ్యా అంతా నీ ఇష్టం, నువ్వేం చేస్తావు అని అనుకుంటుంటే ఆయన దగ్గర అవుతాం. ఎందుకంటే భారం నా మీద పెట్టాడురా, మీకు జారిపోకుండా చూసుకోవాలనుకుంటాడు వాడు. అందుకని మాస్టర్ గారి దగ్గర స్వప్నమైపోతున్న అందరూ కూడా దూరం అయిపోయినారు. మాస్టర్ గారి సొంతధనం వాడుకున్న వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు కాలాంతరంలో. ఆయన డబ్బు తిన్నవాళ్ళు ఖచ్చితంగా దెబ్బతిన్నారు. అన్నట్టు భగవంతుడు సొత్తు తిన్నవాళ్ళు బాగుపడతారా చెప్పుకుంటాం. అందుకేనండి ఇప్పుడు ధర్మకర్త అంటే ఏంటి? అక్కడ పనికి నువ్వు కర్తవే, నువ్వు అంతే, నువ్వు పనిముట్టు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాంకులో కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి లెక్క పెడతా ఉంటాడు, డబ్బు అంతా వాడిదా? వాడి కదా డబ్బులు. నాదనుకుంటే ఏమవుతాడు వాడా? పోతాడు వాడు. ఇక్కడ దూరం అయిపోతున్నారు కదా, వాడిని పడుకోపోతాడు. అంతే ఉభయకర్త అంటే ఉభయకర్త ప్రత్యేక ఆహ్వానం. ఉభయానికి నువ్వు కర్తవే నువ్వు. నేను ఉపయోగిస్తాను బంగారు కిరీటం పెట్టేదానికి. బంగారు కిరీటం పెట్టి దానికి ఆ బంగారు ఎక్కడి నుంచి వచ్చింది? నేను సంపాదించాను. నువ్వు సంపాదించావు. ఎట్లా సంపాదించావు? చాలా కష్టపడ్డానండి. కష్టపడ్డావు. ఆ కష్టపడే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నేను బాగా అన్నం తిన్నానండి. బాగా దైపు తిన్నావు. దాన్ని అరగదీసినవాడు ఎవడు? నువ్వా? రక్తంగా మార్చింది నువ్వా? మన అన్నం తింటున్నా కదమ్మా, రక్తంగా మనం మరుస్తుందమ్మా. మార్చినవాడు వాడు కదా. వాడు ఉన్నప్పుడు నువ్వే కత్తగలుగుతావు. బాగా నువ్వేళ ఇవ్వగలుగుతావు. ఆ రక్తం మారలేదు, తింటనే ఉన్నావు. నువ్వేం డబ్బు సంపాదించగలుగుతావు? నువ్వేళ కష్టపడగలగావు? నువ్వేళ బంగారు గిరెట్ తెచ్చాగలగావు? అంటే ఎగ్జాంపుల్ బంగారు గిరెట్ చెప్తున్నామండి ఇక్కడ. అది మన ఇక్కడ గమనించాలి. కాబట్టి అందువల్ల ఆయన దగ్గర నుండి లౌకికమైన శ్రేయస్సుతో పాటు తగిన మానసిక పరివర్తన చెంది ఆధ్యాత్మిక మార్గంలో మాస్టర్ గారి సహాయంతో ఈ సుదూర ప్రయాణం చేయడానికి మనం అందరం ప్రయత్నించాలి. లౌకికమైన శ్రేయస్సుతో పాటు అంటే నా అవసరాలు తీర్చుకోవడంతో పాటు, అవసరాలు తీర్చుకోవడం మనం ఎలా బతకగలం? అవసరం, ఆశ కాదు, అత్యాశ ఉన్నప్పుడు. కోరిక, అవసరము, తేడాలు ఉంటాయండి. అవసరము, కోరిక, ఆశ, అత్యాశ. మనం అవసరానికి మించి కోరుకుంటూ కూడా తగిన మానసిక పరివర్తన పొందాలి. అంటే ఏంటి? నేను పొంది అనుభవించవన్నీ కూడా ఆయనవి, ఆయన ప్రసాదము అనుకున్నప్పుడు ఇది నాదనే భావం ఉండదు. ఇంకా ఆయన ప్రసాదమే భావం ఉంటుంది. అది మానసిక పరివర్తన అంటే. అలా పరివర్తనతో జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తూ ఆయన సహాయంతో అన్నాడు. అంటే భగవంతుడి సహాయంతో సుదూర ప్రయాణం చేయడానికి నువ్వు నిరంతరం ప్రయత్నించాయి. మన జీవితం సుదూర ప్రయాణం అంటే ఎంత దూరమో మనకు తెలియదు. అంటే ఎన్ని జన్మలో మనకు తెలియదు. ఆ జన్మ మనం దాటడం వరకు నువ్వు ప్రయత్నిస్తూ ఉండాల్సిందే. పని మొదలుపెట్టావు, ఆపకూడదు. ఆ మార్గం పెట్టడానికి సహాయక నువ్వు ఒకటి తీసుకో. అది ఇక్కడ మాస్టర్ అనుకుంటున్నావు, నువ్వు భగవంతుడు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. వాళ్ళు తీసుకుంటూ వారి సహాయంతో మనం సుదూర ప్రయాణం సాగించగలం. మనం సొంతంగా ప్రయాణం సాగించలేము. మనకి ఎవడో ఒకడు దారి చూపేవాడు ఒకటి కావాలి, మార్గదర్శకుడు కావాలి. ఆ మార్గదర్శనం ఎన్నుకొని వారి సహాయంతో ప్రయాణం సాగించు. ఇంత ఆంధ్ర రాష్ట్రంలో భావప్రచారం జరుగుతుందంటే కారకులు ఎవరు? ఇప్పుడు ఎవరికి డాలర్ గుర్కొచ్చాడు కాబట్టి దావత్ కూడా బాగా ప్రచారం చేస్తున్నాడు, కోలమెట్ల బాగా ప్రచారం చేస్తున్నాడు అని నేను చెప్పుకోవచ్చు కాక, మరి నేను చెప్పడానికి కారకుడు ఎవడు?
ఆయన ఈ ఆంధ్ర మొత్తం దేశం మొత్తం కూడా ఎందుకు పర్యటించాడు? ఆయన వల్లే. అంటే అక్కడ ఆయన పనిచేసింది ఆయన యొక్క యోగ బలం, ఆయన యొక్క మేధాశక్తి. ఎవరి దాకా స్థాయిలో చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళు. ఆయన భావం ఒకటే, గురువు ఎవరు, శిష్యులు ఎవరు. ఇది ఆయన పాయింట్. గురువు ఎవరు, శిష్యులు ఎవరు, ఈ భావంతోనే ఉన్నాడు. రెండవది, మంత్రోపదేశం అవసరమా, దీని మీద ప్రయాణం సాగించాడు మాస్టర్ గారు. త్రికరణ శుద్ధిగా ఉన్నాడు. నేను గురువు, మీరు శిష్యులు కాదు, ఎందుకంటే బాబా చెప్పలేదు కాబట్టి. సరే, గురుష పక్కన వదిలేస్తాం. మనమందరము ఒక తండ్రి బిడ్డలం, ఒక తల్లి బిడ్డలం అన్నప్పుడు నేను ఎక్కువ తక్కువ తేడా ఉంటుంది. ఇప్పుడు గురువు శిష్యు పక్కన పెట్టేద్దాం, ఆ పదాలు వద్దు. మనమందరము భూమి యొక్క సంతానం అనుకున్నప్పుడు నేను ఎక్కువ ఏంటి, మీరు తక్కువ ఏంటి, మీరు ఎక్కువ ఏంటి, నేను తక్కువ ఏంటి, దాని మీద నిలబడ్డాడు మాస్టర్ గారు. అందుకని మాస్టర్ గారు ఎవరింటికంటే ఎక్కడ ఎవరు పిలిచినా, ఎందులో పిలిచినా, సైకిల్ మీదనే సరే ప్రయాణం సాగించాడు. కోటపల్లిలో సత్సంగం జరిగాము, పోవాలి, ఆటో పెట్టుకోబడలే, మేము ఆయన తోడుకోబోయే దానికి సైకిల్ మీద కూర్చోబడి పదా అన్నాడు. కోటపల్లి రోడ్డు ఎటువంటి ఇప్పుడు సరే రోడ్డు అప్పుడు 30 సంవత్సరాల ముందు చెప్తాను నేను, 40 సంవత్సరాల ముందర, అంటే 80 ప్రాంతంలో 1980 45 సంవత్సరాల ముందర సంగతి. రోడ్డు ఎట్లుంది, కోటపల్లి రోడ్డు సైకిల్ మీద పోగలమా? ఇప్పుడు మొన్న చాలా సింపుల్ పడుతుంటే కారు రమ్మని చెప్పాను నేను, చాలా చిలుకులకే. అంటే ఇక్కడ త్రికరణ శుద్ధిగా ఈ రెండింటి మీద ఆచరిస్తూ బాబా వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించాడండి. ఆయన ఒక సైనికునిలాగా పోరాడాడు, తపన పడ్డాడు భరద్వాజ మహర్షి గారు. ఎందుకంటే ఆయన పద్ధతి ఎవరికి నచ్చలేదు. అపాయింట్మెంట్ ఇవ్వడు, అపాయింట్మెంట్ అనే ఉండదు, ఎవరు రావచ్చు ఎవరు పోవచ్చు, అది అందరికీ విరుద్ధంగానే ఉంటుంది. అందరికీ ఏం చేస్తాననే సంగతి. కొంచెం స్వాములు ఉంటారు కదా, నువ్వేమో అందరికీ అవకాశం ఇస్తుంటివి, మేము ఇవ్వకపోతే నా దగ్గరికి వస్తారా, మీ దగ్గరికి వస్తారా, మా జన తగ్గిపోయా, నువ్వు కూడా ఇట్లా ఉండు అని కొందరు సజెస్ట్ చేశారు. మేము ఇలా ఉన్నాము, ఎవరంటే కూడా పోము, అపాయింట్మెంట్ ఇవ్వాలా, నువ్వు అలా ఉన్నాను. ఇప్పుడు మాస్టర్ ఒకే మాట అన్నాడు, బాబా ఇవ్వలేదు, నేను ఎందుకు ఇస్తాను, ఆయన పూజిస్తూ ఆయన మార్గ విరుద్ధంగా నేను అని చెప్తాను. ఎవడు ఏ భగవంతుని కొలిచినా ఆయన విరుద్ధంగా ఏ పని చేసినా అది ఆయన సమ్మతం కాదు. అదే బైబిల్ రాస్తాడండి, నా నామ మహిమ వల్ల నీకు దెయ్యాలు పోగొట్టే శక్తి వచ్చినప్పటికీ, ఎన్ని మహిమలు వచ్చినప్పటికీ, నేను చెప్పి నువ్వు నడుచుకోకపోతే, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎవరు తెలియదు పో అంటానని చెప్పాడు కదండి. చెప్పాడమ్మా బైబిల్. మరి ఎందుకు చెప్పాడు ఆయన? ఇన్ని మహిమ నా దగ్గర నీకు మహిమలు వచ్చినాయి, కానీ నేను చెప్పి నడుచుకోపోయినాను అనుకోండి, నువ్వు వస్తే నాకు తెలియదు, ఎవరు తెలియదు అక్కడ. దీన్ని బట్టి ఆయన దృష్టిలో మనం పడాలి. అది ఇక్కడ మాస్టర్ చేశాడు. ఒక సైనికుడిలాగా పోరాడాడు, పోరాడుతూనే ఉన్నాడు మన కోసం. అందువల్ల వారి ఉద్యమంలో మనం చేయగలిగింది మనం చేయాలి. ఇక్కడ మనం చేయగలిగిన పదం పడ్డాడండి. ఏం చేయగలవు చెయ్యి. ఆయన నీకు ఏ శక్తి వచ్చింది. ఇక్కడ ఆయన ఉద్యమం అంటే ఏంటి? మహాత్ములకు ఉద్యమం అంతా మాస్టర్ గారు, మహాత్ముల ఉద్యమం అంతా ఏమిటి? గాంధీ మహాత్ముడు అందామా, లేకపోతే అబ్రహం లింకన్ అంటామా, లేకపోతే అబ్దుల్ కలాం అంటామా, సుభాష్ చంద్రబోస్ అంటాం, లేదా సుభాష్ చంద్రబోస్ అంటామా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు అంటాం, వాళ్ళని అనుకోండి. వాళ్ళ ఉద్యమాలు ఏంది? సమతాభావం, సమతుల్యం, సర్వమత సామరస్యం, సర్వజీవ కారుణ్యం, ఇదే కదా ఉంటారండి. ఏ దేవుడు చెప్పినా అంతే, ఏ మహనీయుడు చెప్పినా అంతే. అది బుద్ధుడు చెప్పని, గురునానక్ చెప్పని, రామకృష్ణ చెప్పని, ప్రవక్త చెప్పని, యేసు చెప్పని, ఇవి తప్ప ఇంకేమని చెప్తారు వాళ్ళ. అదే వాళ్ళ ఉద్యమం. మరి ఆ ఉద్యమం మనం బాగా పంచుకోవాలి. అప్పుడే వాళ్ళని ఆరాధించినట్టు, లేకపోతే ప్రదర్శన చేసినట్టు. ఒక లాకెట్ వేసుకొని నేను బాబా భక్తుడినో, నేను యేసు భక్తుడినో, లేదా ప్రవక్త భక్తుడినో అని స్టాంప్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తుంటాం, అంబేద్కర్ గారు చివరిలో బౌద్ధ మతాన్ని స్వీకరించారా అంటాను. కాబట్టి అంబేద్కర్ను నేను ఇష్టపడుతున్నాను అనుకోండి. అంబేద్కర్ ఎవరు ఇష్టపడ్డాడు? బుద్ధుని ఇష్టపడ్డాడు అన్నాడు.
బుద్ధుడి యొక్క సిద్ధాంతం ఏంటి? అహింస, సత్యం, మద్యపానానికి అలవాటు లేకుండా ఉండడం. అవన్నీ నేను చేయగలుగుతానా అనేది ఆలోచించుకోవాలి. ఊరికి అంబేద్కర్ లేకపోతే ఇంకోటి పెట్టుకుని ఏం ఉపయోగం ఉంటుంది? అందుకే ఇతడు ఆయన ఉద్యమంలో మనం చేయగలం. ఇప్పుడు ఇవన్నీ పోయినా హింస పెట్టుకున్నాడానికి అవకాశం ఉంది. నాకు మద్యపానం ఒక అలవాటు మానుకోవడానికి నాకు అవకాశం ఉంది. ఇంకా మీరు దయాకరణ పక్కన పెడదాం. దయ, కరుణ, సేవ అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే అవి చేయలేకపోవచ్చు కాక ఇవన్నీ చేయగలం. అది ఇక్కడ చేయగలిగింది చేయడం అని పదమవుతున్నాడండి. ఇప్పుడు మనం ఏం చేయగలము? ఎవరి దగ్గర స్థాయిలో వారు చేయగలరు. మీ స్థాయిలో మీరు చేయగలరు. మీరు ఉద్యోగం ధర ప్రకారంగా ఆ పిల్లల భవిష్యత్తులో ఈ పిల్లల భగవంతుడు ఉన్నాడనే భావంతో మీరు చేయగలరు. మీరు గృహస్థిగా ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి మన ధర్మం ఏదో వాళ్ళ టయానికి పొంది పెట్టడము అది మీరు అది చేయగలరు. అది కూడా ధర్మమే కదండి. మీకు ఎదురు వాడిని మనం చూపించకుండా మాట్లాడగలరు. మీరు అది చేయలేమంటారా? తమాషా కూడా అనేస్తాం మనం. తమాషాగా అనిపించవచ్చు కాక దాని దగ్గర బతుకు అనిపిస్తాం. అది చేయగలన్నాడు. ఆ చేయగల పని మనం మీరు చేయలేదా? ఎందుకంటే పని బాలవాడు అంటేనే యేసుప్రభు ఏమన్నాడు? నేను అనుకోండి తమాషాకి మేము లేదా మాట్లాడేస్తాను, కసి నాకు మీ మీద. కానీ పైకి మా తమాషా కనాలంటారు. మీరు మనసు నొచ్చుకున్నారనుకోండి, పైకి నవ్వుతారు ఏం అనలేక. నేను నొచ్చుకుంటే ఆ పాప నాకు వస్తుందా రాదా? ఇప్పుడు ఏం మీరు చేయగలిగింది అన్నాడు, ఇది నేను చేయగలను. ఏది? నీ మనసు నొప్పించకుండా తమాషాకు కూడా నేను మాట్లాడకుండా ఉండలే సామర్థ్యం నాలో ఉంది, కానీ నేను మాట్లాడలేదు. మరి నేనేం దాన్ని పూజించేది? ఏది ఆరాధించి చెప్పడం? అది చేయగలిగింది మనం చేయగలము. అది నేర్చుకోవడానికి అండి ఈ సత్యంగా ప్రయోజనం. మిగతా ఇతరులతో మరి సంబంధం లేదు. వాళ్ళు అట్లా ఉన్నారండి, వాళ్ళతో నీకే సంబంధం. వాళ్ళ గురికి వాళ్ళకి, మన మురికి మన శుభ్రం చేసుకోవాలి. కాబట్టి అదే వారికి కానీ సాయికి కానీ మనం సమర్పించే దక్షిణ. దక్షిణ అంటే ఏంటి? డబ్బుని కాదండి. దక్షిణ అంటే దక్ష అంటే శ్రద్ధ అని అర్థం. కాబట్టి వారికి కానీ మన చేయవలసి ఇదే. ఎవరికి? మాస్టర్ గారికి కావచ్చు, బాబా కావచ్చు, లేదా సంగాళమ్మ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ దేవుడికి అయితే కూడా ఇది చేయగలిగితే మనం ఏం చేయగలమో అది చేయగలిగితే చాలు. వారి సాధన మాస్టర్ గారు సాధన చేస్తున్నాం అనుకో, మన అర్థం ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పుడే సర్వజ్ఞుడు ఆయన, మన కోసంగా సాధకుడిగా మెరిగాడు ఆయన. అది మనకు అర్థం కాక పిచ్చిగా ఆలోచిస్తున్నాం. వారి తత్వం అర్థం కాక. మరి కృష్ణుడి తత్వం ఎవరికి అర్థమైంది? యశోదకి అర్థం కాదు. ఆయన చిటికి దేవుని పర్వతం ఎత్తాడు కదా, మరి ఆ శక్తి తెలీదా? గప్పగా చిటికి ఎక్కించి గుడ్డ కడతాం దెబ్బ తల్లి కళ్ళకి పర్వతం ఎత్తా చిటికి నేర్తాం. ఎంత శక్తి ఉందో నా కొడుకని భావించలే. మరి దెబ్బ తిరిగి నీకని చెప్పి కడతాం, కట్టు కడతాం. అంటే అర్థం చేసుకున్నారా? అది అసలైన తత్వం ఇక్కడ. ఆయన మాస్టర్ గారండి నిద్ర అనేది ఎరగడండి. 10, 12, 1 గంటలు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటాడు. మన ఫ్రెష్గా ఉంటాడు. నిద్ర మీద మనం అనుకుంటుంటాం. అలసటగా ఉంటుంది చాలు, కాసేపు అలా 10 నిమిషాలు మౌనంగా ధ్యానం చేస్తాడంట, మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాడంట. మాస్టర్ గారు కదా తినేటప్పుడు రుచి అది పట్టించుకోడు. ఉద్యానంలో ఏంటంటే అన్నం ఉడకేస్తారు కదా, దాన్ని కాయగూర తరిగేస్తాడు, దండ వేస్తాడు. అన్నంతో పాటు అది కాయలు ఉడికిపోతుంది, అది తినడం అంతే. అదే ఆయన భోజనం. ఇది వివాహం కాలం ముందు. వివాహం అయిన తర్వాత అమ్మగారు పెట్టేవారు అనుకోండి. వివాహ కాలం ముందు అంటే ఎంత అయిపోయింది? 37 సంవత్సరం వరకు ఈ పని అయింది. 37 సంవత్సరాలు ఆయన వివాహం చేసుకున్నాడు. అన్ని వేళలా ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. బాబా ఏ విధంగా అయితే అందరివాడు అందరికి అందేవాడు లెక్కను, అంటే భగవంతుడు అందరికి అందేవాడండి. అందరివాడు భగవంతుడు. భగవంతుడు ఒకరి సొంతం కాదు. గాలి ఒకరి సొంతమా, అగ్ని ఒకరి సొంతమా, నీరు ఒకరి సొంతమా, అందరికి అందుబాటులో ఉంటాడు. మాస్టర్ గారు కూడా అంతే. మరలా మాస్టర్ గారిలో మనకి అది కనిపిస్తూ ఉంటుంది.
మాస్టర్ గారిని ఎంతగా దూషించినా మానసికంగా క్షోభ పెట్టినా ఆయన వారిని మనసా వాచా కూడా ఏమి అనకుండా వారి మేలును కోరుకునేవాడు. మనసులో అనడు, మాటతో అనడు. ఎందుకని అన్నాడంటే అది వాడి అజ్ఞానం అంటాడు. మీరు తిట్టారు, వాడి అజ్ఞానం, అది వాడి భావం. అది మనం ఎట్లా నేను అనుకున్నట్టుగానే మీరు ఉంటే అలాంటి ఫీల్ అవుతుందా? మీ సంస్కారం ఉంటుంది, మీ భావం ఉంటుంది, మీ ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనకి మీ భావాలకు నట్టుకట్టు నేనేమని మీరు అలా భావించుకుంటున్నారు. తప్పు మీది కాదు, మీ సంస్కారాన్ని. అంటే గ్రామ్ఫోన్ రికార్డు ఏ రికార్డు అయితే ఏదైతే పలుకుతుందో అదేవిధంగా మీకు గత జన్మలో వాళ్ళ రికార్డు అయిపోయింది, అదే పలుకుతారు, అదే వేరే మాట్లాడారు. అది మీరైనా నేనైనా. అంతగా వాళ్ళకి అభిమానం ఉంటే భగవంతుడా వాడి సద్బుద్ధిని సాధించు. అదే ఆయన కోరుకున్నాడు. మనం చేయవలసింది కూడా అదే. మన శత్రువు ఉన్నాడు, మన గిట్టనివాడు ఉన్నాడు, మాట్లాడవాళ్ళ ఎదురుపడితే అంత స్థితి మనం లేము కాబట్టి కనీసం వాడి బుద్ధి మార్చిన ఆయన వాడి సద్బుద్ధికి సాధించు ఆయన కోరుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. ఇతడు తన కోసంగా వాడు మేలు కోసం కోరుకుంటున్నాడు. ఇది మనం చేయలేమా? అందుకే చేయగలిగింది మనం చేయమంటున్నాడు. ఇక్కడ నువ్వు అట్లా మాట్లాడే కూడా సంబంధం లేదు. వాడు మంచిగా జరగాలని వాడికి మంచిగా ఏమవుతుంది, చుట్టుపక్కల మంచిగా ఉంటుంది, సమాజం అంతా మంచిగా ఉంటుంది. అయితే వాడి విధానం వల్ల మనం తెలుసుకొస్తుందండి. మాస్టర్ గారి సన్నిధిలో ఈ సూర్యప్రకాశ గారు ఏమి చూసాడమని మనకి వేరే చెప్తున్నాడండి. ఇక్కడ ఇంతకన్నా మహనీయత్వం ఏం కావాలి? అలా కోరుకున్నవాడు మహనీయుడే. మరి యేసు ప్రభు కోరుకోలేదండి. ఆడ సిలువ చేస్తామంటే ఏమన్నాడు? ఓ ప్రభువా, వాడు అమాయకులు, వాళ్ళు దండించవద్దని కోరాడా, దండించమని కోరాడా? అలాగే అందరి మహాత్ములు అదే చేశారండి. వాళ్ళు ఏం చేసిన వాళ్ళకే తెలియదు. ఆ పదాలు నాకు తెలియదు, నేను చదివితే ఎప్పుడన్నా. వాళ్ళు ఏం చేసిన వాళ్ళకే తెలియదు. ప్రభువా వాళ్ళు నచ్చించాడు ఆయన. అంటే వాళ్ళు ఏం చేసిన వాళ్ళకే తెలియదు, తెలియకుండా చేస్తున్నారు అంతే. మరి ఆయన కోరినప్పుడు మరి నేను కూడా అలా కోరాలి కదా అని చెప్తున్నాడు. అంటే బాబాని నిర్దిష్టంగా ఎలాంటి సర్దుబాటు లేకుండా త్రికరశుద్ధిగా అనుసరించే మాస్టర్ గారు లాంటి మహనీయులకి అది సాధ్యము. ఇక్కడ సాయి అంటే సాయిని పట్టుకున్నాం కాబట్టి రాముడు అనుకున్నాం. రాముడు వారికి నిర్దిష్టంగా ఎలాంటి సర్దుబాటు లేకుండా ప్రయాణం సాగించడమే మనం చేయవలసింది. అంటే ఏ మహాత్మునైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవతనైతే మనం పూజిస్తున్నామో వారి మార్గాన మనం నిర్దిష్టంగా ప్రయాణం సాగించడమే మన జీవిత గమ్యం కావాలి, జీవిత లక్ష్యం కావాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేస్తూ సన్మార్గం నడుపుతూ జీవితంలో ఎందుకు పనికిరాని వాడిని కూడా తీర్చిదిద్దాడంటే, వాడు పనికిరాడు. స్వయంగా చూసింది ఒకటి వాడి జీవితం అసలు పనికే రాడు, అసలు విధినే లేదు. వాడు పుట్టిన వంశం కావచ్చు, ఏదైనా కావచ్చు కాక అటువంటి వాడిని తీర్చిదిద్దాడు. తీర్చిదిద్దితే అతడే గోతులు తవ్వాడు. అతనికి మాస్టర్ గారు అతడే గోతులు తవ్వాడు, దూరం వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన అట్టే ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడు. మాస్టర్ గారి సాన్నిధ్యం వల్ల మానవులందరూ కొరకు తృప్తి, శాంతి నాకు పుష్కలంగా లభించాయంటున్నాడు సూర్యప్రకాశరావు గారు. ఇక్కడ మనకన్నా పదం చేసుకుంటున్నాం. మాస్టర్ గారు కానీ లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉండేవి? మనం ఇంతకుముందు దేవుడు కొలుస్తూనే ఉండడమే, భక్తులమే అప్పుడు. కానీ ఇప్పుడు ఆ భక్తికి నిర్వచనం తెలుసుకున్నాం, భక్తుడికి ఎవడని తెలుసుకున్నాం, మనిషిగా మనం ఎలా జీవించాలో తెలుసుకున్నాం. అలా జీవించడం వల్లే మనకు తృప్తి, శాంతి ఉంది. అంతకుముందు అసంతృప్తి ఏ ఉన్నా కూడా సరే, అశాంతి. ఇప్పుడు ఎవరు తిట్టాడు అనుకోండి, అశాంతి. ఇప్పుడు అనుకుంటాను వారి కర్మ అనుకుంటే శాంతి అయిపోయాడు. ఇంతకుముందు తేడా ఉందా లేదా? అది మాస్టర్ గారి యొక్క మార్గం మాకు లభించాయి. వారి ప్రోత్సాహంతో పర్యవేక్షణలో పిల్లల్ని ఎలా పెంచాలో కూడా నేర్చుకున్నారంటున్నాడు మాస్టర్ సూర్యప్రకాశరావు గారు. ఎందుకు పిల్లల్ని పెంచితేనే నేటి బాలలే రేపు భారత పౌరులు అంటున్నాం, మనం వాళ్ళే మార్గదర్శనం అంటున్నాం. కాబట్టి ముందు మన ఇంట్లో పిల్లల్ని, అందుకు వాళ్ళు చిన్నప్పటి నుంచి రామాయణము, భారతము చూపించాలంటే ఇప్పుడు అట్లా యూట్యూబ్లో చేరారు కాబట్టి టీవీలో చూపిస్తారు పాపం పిల్లలకి. అది మంచి పని చేస్తాను ఆ యూట్యూబ్ల వల్ల.
మన అందరి గురించి వారు ఆలోచిస్తున్నారు. ఎవరు? మహాత్ములంతా కూడా మన గురించి, మన అందరి గురించి భగవంతుడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాస్టర్ పత్రిక ఉంటుంది. మన అందరి గురించి వారు ఆలోచిస్తున్నారు. మన అందరి గురించి భగవంతుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. అనుక్షణం ఆలోచిస్తున్నాడు. మన కంటికి కనబడటం కనిపెట్టుకునే ఉన్నాడు. కంటికి రెప్పలాగా. ఇప్పుడు కూర్చున్న కన్ను రెప్ప ఎన్నిసార్లు మీరు మూసున్నారు? నేను ఎన్నిసార్లు మూసున్నాను? నా ప్రయత్నం ఉందా? ఉందమ్మా? లేదు. నోట్లో చెమ్మ ఎవరు ఊరినిస్తున్నారు? మీరా నేనా? మీరు ఊర్చున్నా, నేను ఊర్చా. మరి మన క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు కదండి ఆయన. చెమట పట్టింది, చెమట బయట వచ్చింది కదండి. అంటే రంధ్రం ఉంటే బయట వస్తుందా? రంధ్రం అంటే బయట వస్తుంది. రంధ్రం ఉంటే బయట వస్తుంది. మరి రక్తం రావాలి కదా. రక్తం రాకుండా చేస్తున్నాడంటే ఏంటి? అర్థం ఏంటి? మరి రక్త వసూలికి ఇబ్బంది అని చెప్పేసి మన గురించి ఆలోచిస్తున్నాడు లేదా? మనం తిన్న ఆహారం ఉదయాన్నే అవన్నీ రిలీజ్ అవ్వాలి. పేగులు వెడల్పు అవ్వాలి. వెడల్పు కాబట్టి మన పరిస్థితి ఏంటి? మరి వెడల్పు పరిస్థితి కడుపు హాస్పిటల్ వెలిగిస్తాడు అని చెప్పేసి ఆయన వెడల్పు చేసి విసర్జింపు చేస్తున్నాడా లేదా? మరి మన గురించి ఆలోచిస్తున్నాడా లేదా? మాస్టర్ గారు మనందరి గురించి ఆలోచిస్తున్నాడు. కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి మనం వారి గురించి, వారి యొక్క ఆశయాల గురించి మనం తప్పించవలసిన అవసరం ఉందా లేదా? నా గురించి ఆయన ఆలోచిస్తున్నప్పుడు మరి ఆయన ఆశయాల గురించి నేను ఆలోచించకపోతే నేను ఎవరిని? నేను దొంగ అంతే. అదే తీసుకుంటుంది, నేనే తింటుంది. అందరు పైసే కదా, అందరు పంచమని చెప్తున్నాడు ఆయన. కాబట్టి వాటి ఆశయాల గురించి కూడా కనీసం బాధ్యత మన మీద ఉంది. అప్పుడు వారు ఎంతో ఆనందపడతారు. వీడు పొందాడు, అందరికీ అందిస్తున్నాడు. అంటే పరోక్షంగా మనమే సహాయం చేసుకుంటున్నాము. ఈ పదం ఏంది? మనకు పరోక్షంగా సహాయం చేసుకుంటున్నాం. ఆ దగ్గర పొందాం, అందరికీ పంచుతున్నాం. అందరికీ పంచుతున్నామంటే ఆ పంచడం వల్ల మీరందరూ మనశ్శాంతి వచ్చిందనుకోండి, నాకు మనశ్శాంతి ఉంటుంది. అలా కాకుండా మీకు అంత అశాంతి ఉంటే నాకు మనశ్శాంతి ఉంటుందంటారా? కాబట్టి మీకు అందరికీ మనశ్శాంతి కలిగించేప్పుడు పని చేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే పని ఎవరి కోసం చేసుకుంటున్నాను? ఎవరి కోసం? నా కోసం నేను చేసుకుంటున్నా. మీకోసం ఎక్కడ చేసుకుంటానండి? మీకోసం చేయడం లేదు, నా కోసం నేను చేసుకుంటున్నా. ఎందుకంటే ఆ శరీరంలో భాగాలు మీరు అందరూ కూడా ఇది చేత అర్థమవుతుంది. నా సరే బాగా అన్నప్పుడు కుడి చేయికి బాగా చేస్తే ఇది అంతా ఒకటే కదా. కుడి చేయి బాగా పక్కన వేసాడు అనుకోండి, ఈ శరీరం క్షీణించిపోదా? ఇది అందరూ హృదయాలు బాగుండేది అనుకోండి, నా హృదయం కూడా బాగుంటుంది. అందరూ మనసు ఫ్రెష్ నిర్మలంగా ఉందనుకోండి, నేను ఇక్కడికి వస్తానే అందరూ మా ఇంటికి రండి, మా ఇంటికి పిలుస్తారు. లేదనుకోండి కానీ పిలుస్తాను, చక్రం వస్తా తల మూసుకుంటాను అందరూ. పహోత్రాడు ఆడేసి తాకేవాడు కాఫీ ఇచ్చేవాడు. ఈడ ఇప్పుడు అందరి మీద అనుకుంటున్నా అంటే ఇక్కడ అందరూ బాగా చేయడం కూడా నా ఇక్కడికి వస్తే నా కాఫీ ఇచ్చేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు కాబట్టి ఇప్పుడు అలా చేయడం వల్ల నా కాఫీ దొరికిందా, నీళ్ళు దొరికిందా? కాబట్టి సహాయం నేను చేసుకుంటున్నాను కదా. అది దీని అర్థం అనమాట. కానీ పరోక్షంగా మనం కూడా సహాయం చేసుకుంటాం అనమాట. కానీ మాస్టర్ గారు భగవంతుడు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అని పట్టించుకోడండి. మనం మీరే కూడా చేస్తుంటాడు. ప్రేమతో తన స్వంత విషయంలో ఆలోచిస్తూనే ఉంటాడట. ఇది మాస్టర్ గారి సైడ్ సూర్యప్రకాశ్ గారు పొందిన సాన్నిధ్యంలో అనుభవం. ఇందులో మనం మొత్తం గుర్తించవలసిన ఒకటే, మనం ఏమైతే భగవంతుడు పొందుతున్నామో ఆ భగవంతుడి మనం చేయగలిగింది చేయాలి. చేయలేదు పక్కన పెట్టండి. మనం ఏదైతే చేయగలమో అది చేయాలి. అది ఇప్పుడే వివరించుకున్నాం. సత్యము, అహింస, ధర్మము, కరుణ, సర్వజీవ కారుణ్యము, వీటిల్లో ఒక్కటి చేసినా కూడా చాలు. ఆ ఒకటి నోటి దురద లేకుంటే చాలు. ఆ ఒకటి చాలు. మాట పేరు దాటి ఏమవుతుంది అది ఆలోచించాలి మనం. ఒక్కసారి మనసు గాయపడిందంటే మన జీవితాన్ని మర్చిపోడు. అది ఎంతటి పాపం అవసరం మనం గుర్తించాలి ఇక్కడ. కాబట్టి ఇటువంటివన్నీ మనం నేర్చుకుంటే ఈ దావాద గుంటి మీద ఆ సాయి మాస్టర్కి అపారమైన ప్రేమ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. దీనికి పెంచుకోవాలి కదా.
బాహ్యంగా కాదు, మానసికంగా. పైగా బాగున్నామని లోపల మాత్రం విజయ్ మా రోజు నన్ను అనింది అని అనుకుంటాను. మళ్ళీ మొన్న వచ్చి గుడికాడు వచ్చింది, జాంకాయలు ఇవ్వలేదండి, మర్చిపోయింది అన్నాడు అనుకున్నాను మొన్న నేను. అంటే ఎంత ఆమె ఏమర్థం చేసుకోలేదు నేను. ఇంకా ఇట్లాంటివి చిన్న చిన్నదే కానీ పెద్దది ఇదే. ఇట్లాంటివి మనం తొలగించి ఇప్పుడు మనం చేద్దాం చేసుకోగలిగితే వాళ్ళిద్దరిని దత్త సాయి మనం తృప్తి పెట్టగలం, మనము ఆనందంగా ఉండగలం. అది జీవిత సత్యం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।